సో ఇక్కడ లే 234 ఈ రోడ్ ఒకటి ఉంటుంది, ఈ రోడ్ ఒకటి ఉంటుంది, బట్ ఇది చాలా స్టీఫ్ ఉంటుంది, అందుకే ఈ రోడ్ నుంచి పోవాలి మనము. ఇప్పుడు వరకు లే లదాఖ్ సిరీస్లో అండ్ ఆల్ ఇండియా రైడ్లో హై ఆల్టిట్యూడ్ పాస్ 16,590 సింగేలా పాస్. థ్యాంక్ యూ శేఖర్. Thank you so much for this. బట్ టు బి ఫ్రాంక్ సింగేలా పాస్ చాలా డిఫికల్ట్, సిరిసిల్ల పాస్ చాలా ఈజీ. మా వాళ్ళు అయితే ఒక రేంజ్ మీద ఎదురు చూస్తున్నారు, ఆ టర్మాక్ రోడ్ ఎప్పుడు వస్తుంది, ఆ టర్మాక్ రోడ్ ఎప్పుడు వస్తుంది అని. ఆగాగు ముందర మళ్ళీ ఆఫ్ రోడ్ ఉంది, టర్మాక్ సార్. అవి కెమెరా రోలింగ్ యాక్షన్. చలో రైట్ రైట్. ఈ నుంచి మనం వెళ్తున్నప్పుడు లే సిటీకి వెళ్ళాలి. సింగేలా కంప్లీట్ అండ్ లేక్ వెళ్ళిపోవాలి మనము. సో లేక్ వెళ్తూ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మన సింగేలా కంప్లీటెడ్, ఇప్పుడు సిరిసిల్ల పెడుతున్నాము. సిరిసిల్ల నుంచి మనం యాజ్ ఇట్ ఈస్ మన ముందర లేక్ రీచ్ కావాలి. రీచ్ కావడానికి ఆల్మోస్ట్ 9-10 అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే లేట్ చాలా అయింది. మధ్యలో మనం స్టక్ అయినాం కదా, ఇంతకుముందు చూస్తుంటారు మీరు. సో ఆ స్టక్ అయినందుకు మనకు కొంచెం టైం పడింది రీచ్ కావడానికి. సింగేలాకి వచ్చే వరకు లేట్ అయింది. సో సింగేలా సిరిసిల్ల చేస్తూ మనకు వన్ డేలో స్టే చేయాలంటే చాలా కష్టం ఉంటుంది, అందుకే వెళ్తున్నాం ఇప్పుడు మనము. సో మన స్క్వాడ్ అయితే అందరు వస్తున్నారు ఒకరు ఇంకా. సో వెళ్తున్నాం. వెళ్ళే ముందు మీకు అందరికి ఒక విషయం పడతా, ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? నేను కూడా చాలా సూపర్ ఉన్నాను. అండ్ లే లదాఖ్ సిరీస్లో మనం ఇప్పుడు సంస్కార్ కంప్లీట్ చేసి లేక్ వెళ్తున్నాము. जम्मू एंड काश्मीर अलग अलग. థ్యాంక్ యూ శేఖర్. Thank you so much for this. बन्नी तगली गाड़ी चेक कर ले करो. बन्नी टर्न मार सकते हैं क्या? ఇటొచ్చి బండి స్పీడ్గా వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఆల్మోస్ట్ ఇది చూస్తున్నారు మీరు, ఆల్మోస్ట్ బేస్ రోడ్ అయితే తయారు చేశారు. బేస్ రోడ్ అయితే ఉంటుంది కదా, ఆ బేస్ రోడ్ అయితే కంప్లీట్గా చేశారు. ఎందుకంటే నేను జన్స్కార్ బ్లాగ్ చూసి నేను జన్స్కార్కి వచ్చాను. ఆ వీడియోలో ఉన్న జన్స్కార్ ఆఫ్ రోడింగ్ అండ్ ఇప్పుడున్న ఇక్కడ ఉన్న రోడ్స్ చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. అందుకే మీకు హంబల్ రిక్వెస్ట్, ఎవరైనా జన్స్కార్ ఆఫ్ రోడింగ్ మీద ఏమైనా మీకు ఇష్టం ఉంటే మీరు ఈ సంవత్సరం వచ్చి 2023లో కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత లేకుండదు. నేను మరీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఏదో అడ్వెంచర్ కోసం వచ్చాను కదా, సో ఆ అడ్వెంచర్ నాకు ఇక్కడ ఫీల్ అవ్వట్లేదు. ఆ అడ్వెంచర్ కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ఎనీవే ఉన్న కాడకైతే నేను సంతోషంగా పడుతున్నాను. ఇంకా లేదంటే ఇంకా స్పీతి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్పీతి చేద్దాం అనుకున్నాను. బట్ స్పీతిలో కూడా సేమ్ సీనియర్ ఉంది, కొన్ని రోడ్స్ కంప్లీట్ అయినాయి, అందుకే స్పీతి కూడా అందులోనే. సో నార్త్ ఈస్ట్ ఎలాగో మనం వెళ్తాం సిక్కింకి మాత్రం టోటల్ ఉంటుంది ఆఫ్ రోడింగ్. సో ఇంతకుముందు రవి, సాగర్ అండ్ బన్నీ వీళ్ళు ముగ్గురు షార్ట్ కట్ తీసుకుని పోయారు. బట్ ఆ షార్ట్ కట్ చాలా రిస్క్ పడ్డది వాళ్ళకి, ఎందుకంటే స్టీఫ్గా గుంత, ఆ గుంతలో బైక్ అనేది అసలు రావడం లేకునే. సో అందుకే ఏం చేశారంటే ఒక చిన్న రాయి పెట్టి ఆ రాయి మీద డౌన్ చేసి ఆ రాయి మీద నుంచి బైక్ అనేది బయటికి తీసుకొచ్చాము. లేకపోతే మళ్ళీ రిటర్న్ నువ్వు ఎక్కడానికి కూడా చాయిస్ లేకునే. అండ్ బన్నీ బైక్ ఇంతకుముందు పడ్డది సింగేలా కాడ, అండ్ మనీ బైక్ అయితే ఆల్రెడీ 9-10 సార్లు పడ్డది. అండ్ ఇంకొకటి సాగర్ బైక్ కూడా ఇంతకుముందు పడ్డది. మన గ్రూప్ 6 స్టిక్కర్ ఏదైతే ఉంటుందో మనది స్టిక్కర్ అయితే మన రమేష్ అన్న అంట పెడుతున్నా అక్కడ నీకు. అంటే ఇక్కడ ఇంత ఫీట్ వరకు ఎంతమంది రైడర్స్ అయితే వచ్చేస్తారో అందరు రైడర్ అయితే స్టిక్కర్స్ అక్కడ పే చేస్తారు.
సెకండ్ టాప్ సిర్సిర్లా పాస్. సిర్సిర్లా పాస్ వచ్చేసి 15,700 ఫీట్లో ఉంది. అండ్ ఇంతకుముందు మనం ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ షింగేలా పాస్ 16,590. తో ఇంకా వండర్ఫుల్ లొకేషన్ ఉంది. మా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కోసం ఫొటోస్ రీల్స్ అన్నీ పిచ్చగా తీస్తున్నారు. బైక్స్ లైనప్ ఉన్నాయిడా అన్నీ. అండ్ మనం ఆల్ ఇండియా రైడ్లో మనం సెకండ్ హైయెస్ట్ పాస్ 15,700 ఫీట్ సిర్సిర్లా పాస్ అయితే మనం రీచ్ అయ్యాము. వండర్ఫుల్ మెమరీ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా. అండ్ ఈ తర్వాత ఉన్న రోడ్ ఇంకా వేరే లెవెల్ ఉంటాయి, ఎందుకంటే స్లషీ రోడ్ ఉంటాయి, మడి రోడ్స్ ఉంటాయి అండ్ డిక్లైన్ మొత్తం దిగాలి. తో బ్రేక్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ బ్రేక్ ఫెయిల్ అయ్యి బైక్స్ కింద పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పటివరకు సాగర్ బైక్ కింద పడది, శ్రీకాంత్ బైక్ కింద పడది, బన్నీ బైక్ కింద పడది, తర్వాత మనీ బైక్ 2-3 సార్లు కింద పడది. తో ఇప్పుడు మిగిలింది ఇద్దరే, నేను రవి. తో మా 2 హిమాలయన్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, అన్నీ అయితే ఇప్పటివరకు కింద పడ్డాయి. తో టచ్ వుడ్ ఈ తర్వాత ఎవరు బైక్ కింద పడకూడదు, ఎందుకంటే సేఫ్గా మనం రీచ్ కావాలి. ఎలాంటి హామీ మన బైక్స్కి కానీ మాకు కానీ కాకూడదు, ఇదే కోరిక. తో విదిన్ ఒక 5 to 10 minutesలో గేర్ అప్ అయి మనం కిందికి వెళ్ళిపోదాం. అండ్ ఆడ వచ్చేసి కరెక్ట్ ఈ ప్లేస్లో షింగేలా పాస్ ఈ టెరెన్లో. అండ్ ఈ నుంచి మనం ఇలా అడ్వెంచర్ చేస్తూ ఆ షింగేలా పాస్కి వెళ్తాం. బట్ టు బి ఫ్రాంక్, షింగేలా పాస్ చాలా డిఫికల్ట్, సిర్సిర్లా పాస్ చాలా ఈజీ. సిర్సిర్లా పాస్ ఈజీగా మనం టేక్ చేయొచ్చు, ఈజీగా మనం అడ్వెంచర్ చేయొచ్చు. బట్ షింగేలా పాస్ టూ మచ్ అడ్వెంచర్ ఉన్నాయి, చుక్కలు కనిపించిన ఆ పాస్లో. బట్ సిర్సిర్లా ఈజీ టాస్క్ ఉన్నాయి, అందుకే ఇమీడియట్ వచ్చాం. అండ్ క్లైమేట్ మాత్రం సపోర్టివ్గా ఉంది. ఇంకొక 20 to 30 minutesలో మనం కిందికి వెళ్తాం. అండ్ కిందికి వెళ్ళిన తర్వాత అనుచి మనకు ఒక 20 kilometers తర్వాత టార్మాక్ రోడ్ ఉంటుంది. ఆ టార్మాక్ రోడ్ ఒకసారి ఎక్కిన తర్వాత మనం డైరెక్ట్ లేక్కి వెళ్తాం. ఇప్పుడు ఎలా ఏడా స్టాప్ లేకున్నది, లామాయిరో అనుకున్నాం, బట్ లామాయిరో మేము స్టాప్ చేయము. రవి, బన్నీ, వికీ, శ్రీకాంత్, మొత్తం స్లషీ రోడ్స్ ఉన్నాయి, టార్మాక్ రోడ్ ఏం లేదు. ఒక బైక్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బైక్లో డిస్టెన్స్ చాలా మినిమం 10 to 20 feet కావాలి, ఎందుకంటే డైరెక్ట్ మనం డౌన్లో వెళ్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా, బ్రేక్ ఫెయిల్ అయితే ఆగండి, స్పెషల్లీ రెవెన్యూ. బ్రీతింగ్ ప్రాబ్లం ఏం లేదు కదా, ఇప్పుడు డౌన్ ఉంది, ఇప్పుడు ఏమి అలాంటి ఏం ప్రాబ్లం లేదు కూడా మనకు, ఓకేనా. అండ్ ప్లీజ్ బైక్ కింద పడేయకండి. ఇప్పటికే 4 బైక్లు వాటి కింద పడాయి, మిగిలిన మా 2. 5 సార్లా? క్యా బాత్ హై, కాంగ్రాచులేషన్. నీది కూడా ఉంటుంది కదా, పడ్డదా? 5 సార్లు బైక్ పడ్డది, ఎవరిది మనీ ఇలా నైట్ కొంచెం దావత్ ఇస్తా అని చెప్పిండు. రైట్, ఓకేనా, ఓకే. రైట్, అందరు వచ్చేసారు. మెల్ల
अरे रोड दिख रहा है तुम लोगों को पीछे पूरा रोड दिसतोय ना क्लिअर चांगला हा खडबडी रोड आहे आम्ही अडकलो म्हणून तुम्हाला दिसला नाही दिसतोय ना रोड विकी रोड कधी पण बघतोच आपण नाही तर मी इथून टाकणार पण म्हणलं इथे खराब आहे रोड चल घे दिसतो ना नाही कुत्र्याची गाडी दिसतो ना दिसतो ना बंडी पण मी अडकल्यानंतर सांगितलं नाही येऊ नका कॉंग्रॅच्युलेशन अरे मी अडकलं सांगतो नाही येऊ नका आम्ही दोघं धरून गाडी काढतो नहीं 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 बैठ 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 कुछ कुछ एकू मेले मेले का अरे त्याची गाडी पुढे गेली अडवेंचर श्रीकांत ये नाही बंडी पडायचे वाडे भाऊ एका दिवसात एवढ्या गाड्या कोण पडले तुम्ही हा तुमची पण गाडी स्लिप झाली ना पडलो नाही मी मी पडा गाडी अय्यो त्याची गाडी पुढे गेली नाही रे చాలా జాగ్రత్త నెక్స్ట్ నంబర్ నీదే చూడు कोण याला जर रोड नसतो तर हा पण आता टांगा पडते हा पण पडला असता हा जर पुढे असता ना నీ కంపల్సరీ పడుతుంది ఇప్పుడు బోని నాది బెట్టి పెడతావా నేను మళ్ళీ వస్తాను నేను చల్ రైట్ ఏ దిగుతా తూ 1000 రూపాయలు 1000 రూపాయలు పిలియన్ ఇక్కడ ఇక్కడ ఈ రోడ్ चलो कैसा लगा मेरा मजाक चलो राइट 132 किलोमीटर हेलो 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 रवि विकी ओनली 40 किलोमीटर ఆఫ్ రోడ్ ఉంది సారీ 40 కాదు 20 కిలోమీటర్ 20 కిలోమీటర్ తర్వాత మొత్తం టార్మాక్ రోడ్ ఉంది హబీబీ కమ్ టు లదాఖ్ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ విలేజ్ చూస్తున్నాము ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు మధ్యాహ్నం నుంచి అసలు జనాలే లేరు ఉన్నగున్న వాళ్ళు కంపెనీ మనుషులే పని చేసే వాళ్ళే ఇప్పుడు కొంచెం మనుషులలో వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు అండ్ హన్పుటా విలేజ్ లే స్ట్రేట్ థ్యాంక్ యూ ఫైనలీ బ్రిడ్జ్ అయితే కనిపించింది బ్రిడ్జ్ క్రాస్ అయిపోయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 5 to 6 కిలోమీటర్ తర్వాత మనకు టార్మాక్ రోడ్ అనేది వచ్చేస్తుంది మా వాళ్ళు అయితే ఒక రేంజ్ మీద ఎదురు చూస్తున్నారు ఆ టార్మాక్ రోడ్ ఎప్పుడు వస్తుంది ఆ టార్మాక్ రోడ్ ఎప్పుడు వస్తుంది అని సో ఫైనలీ రోడ్ దత్తు దత్తు చూడు ఆగాగు ముందర మళ్ళీ ఆఫ్ రోడ్ ఉంది టార్మాక్ है सब अभी चलो चलो राइट राइट లామాయూర్కి వెళ్తున్నాం లామాయూర్ అంటే ఇంకొక మనకు పేరు గుర్తుకొస్తుంది మూన్ ల్యాండ్ ముందర కనిపిస్తుంది అది మూన్ ల్యాండ్ మొత్తం సో మూన్ ల్యాండ్ సిటీ మూన్ ల్యాండ్ దీనికి పేరు పెట్టింది ఒక ఫారినర్స్ చాలా విజిట్ చేసేవారు లదాఖ్కి సో వాళ్ళు ఆ ల్యాండ్ని చూసి మన లదాఖ్ ల్యాండ్ని చూసి వాళ్ళు స్పెషల్గా ఈ టెరెన్కి మూన్ ల్యాండ్ అని పేరు పెట్టారు ఎందుకంటే
చంద్రుడి మీద ఉన్న ల్యాండ్ ఎట్లా ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉంటుందంట. వాళ్ళు అబ్జర్వ్ చేసి, వాళ్ళు రీసెర్చ్ చేసి, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ల్యాబ్లో ఆ మట్టిని తీసుకెళ్ళి ఆ మట్టి రీసెర్చ్ చేశారు. సో అలాంటి చాలా చాలా విషయాలు వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ల్యాండ్కి మూన్ ల్యాండ్ అని పేరు పెట్టారు. దురదృష్టం ఏంటంటే మన ఇండియాలో మన ల్యాండ్కి ఫారినర్స్ పేరు పెట్టారు మూన్ ల్యాండ్. ఇది ఒక చిన్నది బాధ కలిగిన విషయం. బట్ ఎనీవే మూన్ ల్యాండ్ మాత్రం మస్తు ఉంటుంది. మీరు నైట్ విజన్ ఉంది ఇప్పుడు, సో అంతగానం క్లియర్గా లేకుండా. ఇన్ కేస్ మీరు మూన్ ల్యాండ్ చూడాలనిపిస్తే మీరు నా లాస్ట్ వ్లాగ్ చూడండి. ఇక్కడ ఐకార్డ్లో నేను వీడియో పెడతాను, లింక్ పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు మూన్ ల్యాండ్ గురించి మొత్తం మీరు ఆ వీడియోలో మొత్తం చూసుకోవచ్చు. వాన్లాలో ఉన్న ఫేమస్ మోనెస్ట్రీ గోంపా మోనెస్ట్రీ. ఆ మోనెస్ట్రీ మీన ఉంది. టైం లేదు, ఎక్స్ప్లోర్ మనం చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను, చూడండి అంతే. ఒకవేళ మీకు టైం ఉంటే రండి అండ్ ఈ మోనెస్ట్రీ ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ లామాయూరు రోడ్ నుంచి ఉంటుంది, అరౌండ్ 8 to 10 కిలోమీటర్. అంటే కార్గిల్ హైవే లే, నేను అదే చెప్తాను, మీకు చెప్తాను. కార్గిల్ లే సంస్కార్ ఖమ్మం గుర్తుపెట్టుకోండి. ఓకే కార్గిల్ లే గుర్తుపెట్టుకుంటారా? ఈ కమాన్ గుర్తుపెట్టుకోవాలి. చూడు కమాన్ లామాయూరి సిటీ. ఆ సిటీ నుంచి మీ నుంచి ఇట్లా రోడ్ వస్తుంది కిందికి దిగనికి ఇట్లా. ఓకేనా? 55 మనాలి 597 అండ్ లే దగ్గర ఉంది. లే చూడలేదు, సారీ, మీరు చూసుకోండి. ఆల్మోస్ట్ ఒక 60-70 కిలోమీటర్ ఉండొచ్చు అంతే. సో మనం నేషనల్ హైవే 1 మీద ఉన్నాం. లే కార్గిల్ హైవే లే 87 కిలోమీటర్ ఉంది. సో లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ ఫ్యూల్ టాప్అప్ చేసుకున్నాము లే వెళ్ళేటప్పుడు. సో అదే మెమరీస్ కొంచెం మేము రివైండ్ చేసుకున్నాము సాగర్ భయం మేము. సో అందరు రెడీ? ఏ ఇక్కడ చుచ్చు వస్తావా? ఇక్కడ ఉంది కదా చుచ్చు, పోరా పో. చుచ్చు పోవడానికి మళ్ళీ ముందు లేదు కొడతావు. ఇక్కడ అంత పెద్ద ఉంది. సో అది అంత సెట్ 2 గంటలు 30 నిమిషాలు అనుకుంటున్నాం ఎక్స్పెక్టెడ్ టైం. ఎందుకంటే మధ్యలో డిన్నర్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, లంచ్ చేయడానికి అసలు వీలే కాలేదు మాకు. అందుకే ఇప్పుడు డిన్నర్ బ్రేక్ కోసం మేము డైరెక్ట్ ఆపుతాము. దత్తు ఈరోజు చేసిన అడ్వెంచర్ టర్న్గా రైట్ దిగు, కిందికి కిందికి దిగు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ రైట్. ఓకే మనీది అయితే ఆల్రెడీ రెయిన్ పైన పోయినందుకు ఒక సేఫ్గా ఉన్నాడు. ఇప్పుడు నేను నా షూస్ చూపిస్తాను, ఇది చూడండి.